గుత్తులు గుత్తులుగా వస్తున్నాయా, భలే ఉన్నాయి కదా. రోజుకి ఒక 3 కాయలు 4 కాయలు అలా. సో ఫ్రెండ్స్, ఈరోజు అయితే టెర్రస్ గార్డెన్కి వచ్చాం అనమాట. అయితే పాలకూర హార్వెస్టింగ్ అయితే జరుగుతుంది. ఇదంతా వచ్చేసి ఫ్లవర్ సెక్షన్ అనమాట. సో ఈ చామంతి పూలు చూడండి ఎంత సూపర్ ఉంటాయి, అసలు చూడడానికి కూడా చాలా బాగుంటాయి అనమాట, బ్యూటిఫుల్. హాయ్ ఫ్రెండ్స్, అయితే మనం మట్టి అయితే తెప్పించినాం అనమాట. అయితే ఈ మట్టి తెప్పించినాక మనకు ఒక హాఫ్ ఆటో మట్టి అయితే పట్టిందనమాట. హాఫ్ ఆటో మట్టి మాత్రమే తెప్పించాం, ఎందుకంటే మనకు ఫుల్ ఆటో మట్టి తెప్పిస్తే మనకు కంప్లీట్ డే సరిపోదు. మొత్తము మనం 3rd ఫ్లోర్ దాకా దీన్ని మోసుకెళ్ళి అక్కడ మనం పాట్ మిక్స్ సాయిల్ అయితే కలపాలి, కాబట్టి కొంచెం మనకు టైం అయితే సరిపోదు. హాఫ్ అయితే తెప్పించినాం, ఇంకా రిక్వైర్మెంట్ అయితే ఉంది మట్టిది. కంప్లీట్ గార్డెన్ సెటప్ అయితే ఒక్క రోజులో కుదరదు, కాబట్టి హాఫ్ ఇప్పుడు చేసుకొని హాఫ్ నెక్స్ట్ వీక్ ఆఫ్ నాకు ఏదైతే వస్తుందో అప్పుడు చేసుకుందాం అనుకొని మేము హాఫ్ ఆటో అయితే మట్టి తెప్పించినామంటే మట్టి తెప్పించి సెట్ చేస్తాం. సో ఎర్రమట్టి అయితే తీసుకొచ్చాం కదా. ఎర్రమట్టిలో ఇప్పుడు వచ్చేసి కంపోస్టు, కౌడంగు, వర్మీ కంపోస్టు, ఇంకా నీమ్ కేకు అన్నీ మిక్స్ చేస్తున్నాం. మిక్స్ చేసి ఇలా సాయిల్ నింపుతున్నాం అనమాట. ఫస్ట్ పాట్ మిక్సింగ్ అని తెచ్చాం కదా, అది అస్సలు పనిచేయట్లేదు, మొక్కలు త్వరగా చచ్చిపోతున్నాయి. సో ఇంకా మేము ఇది మిక్సింగ్ చేసి మళ్ళీ ఫిల్ చేస్తున్నాం. రిజల్ట్ ఎలా ఉంటుంది అనేది మళ్ళీ చెప్తామన్నమాట. ఇప్పుడైతే పైన ఉన్న కుండీలన్నిట్లో కూడా రిమూవ్ చేసేసి ప్రతి ఒక్క దాంట్లో మళ్ళీ ఫిల్ చేస్తున్నాం అన్నమాట. సో ఎలా ఉంది రిజల్ట్, మళ్ళీ బాల్కనీ గార్డెన్ ఏంటి అనేది మళ్ళీ అప్డేట్ ఇస్తాము. సో ఇప్పుడైతే మనము వర్మి కంపోస్ట్, నీమ్ కేక్, కోకోపిట్, ఇంకా కౌడంగ్, ఇంకా మనకు వచ్చేసి ఎర్రమట్టి అంతా కలిపి మిక్సర్లా వేసాం సాయిల్ మొత్తము. అయితే మీకు తెప్పించిన కదా సేమ్ సాయిల్. అయితే ఇదంతా మళ్ళీ మనం కుండీలు అయితే ఇట్లా పోసుకుంటున్నాం అనమాట. చెట్టు పెట్టి ఇంకా వస్తాం. ఇవి స్టార్ ఫ్రూట్ చెట్టు తెప్పించాము షాప్సీలో. ఇది డైరెక్ట్ పైన సన్లైట్లో అయితే పెట్టలేదు, మనం తెచ్చిన తర్వాత కొంచెం సన్లైట్ లేకుండా పెట్టాలి, లేకపోతే చచ్చిపోతుంది అనమాట. సో చాలా బాగా అయితే ఆకులు వచ్చాయండి. తెచ్చిన రోజు చూపించాం కదా, ఈ బ్లూ కలర్ అంతా ఉండి 2-3 ఆకులే ఉంది. ఇవన్నీ కొత్త ఆకులే అనమాట. సో ఇప్పుడైతే ఈ ప్లాంట్ని ఈ పాట్లో పెట్టబోతున్నాం. ఇది హైబ్రిడ్ చెట్టు, సో మనం కొంచెం పెద్ద సైజ్ పార్ట్ తీసుకుంటేనే సరిపోతుంది. ఇదిగోండి. నెక్స్ట్ అయితే ఇది మొక్కను పెట్టేద్దాం. నెక్స్ట్ ఇది మల్బర్ చెట్టు కదా, ఇది ఆప్రికాట్. ఇది ఆప్రికాట్, ఇది యాపిల్ కానీ యాపిల్ రాలేదు, ఆప్రికాట్ వచ్చింది. ఇది స్టార్ ఫ్రూట్ వచ్చింది. 3 తెప్పించామన్నమాట. 3లో ఇది ఒక్కటి ప్రాబ్లం అయింది. సో ఇప్పుడైతే దీన్ని ఇందులో పెడదాము. ఆప్రికాట్ని కూడా వేరే పాట్లో పెడదాము. ఇది ఆప్రికాట్ మొక్క అనమాట. దీనికి మనం షాప్సీలో తెప్పించాము. మొక్క తెప్పించినప్పుడు ఎలా అయితే ఉందో అలానే పెట్టేశాము, ఏ ప్రాబ్లం రాకుండా. ఇది కొంచెం బంకమట్టితో ఇచ్చారు. ఇప్పుడు కొంచెం తీస్తున్న వేర్లు తునుగుతున్నాయి. డైరెక్ట్ వాష్ చేద్దాం. వాష్ చేసిన తర్వాత చూపిస్తాను ఎలా ఉంది ఏంటి అనేది. అన్ని గుత్తులు గుత్తులుగా వస్తున్నాయా, భలే ఉన్నాయి కదా. కొన్ని పండాయి, ఇప్పుడే కోసాము. ఇంకోటి ఉంది లోపల, అది కూడా చూపిస్తాను. రోజుకి ఒక 3 కాయలు 4 కాయలు అలా పండుతున్నాయి అన్నమాట. ఇప్పుడే కనిపించింది, అక్కడ మాయమైపోయింది, కింద కనిపిస్తుంది. ఇంకా చెర్రీ టమాటోస్ చెట్టు కూడా ఉంది ఇందులోనే. 2 చెట్లు అనమాట. చెర్రీ టమాటోస్ చూపిస్తాను. ఇవి చిన్నవి మామూలు టమాటోస్ ఉన్నాయి, చెర్రీ టమాటోస్ ఉన్నాయి. ఇప్పుడు మామూలు దిగొద్దా. ఆకులు అడ్డం వస్తుంది, క్యాప్చర్ చేయట్లే. 3 కోసం ఇప్పుడు మొత్తం 4 అనమాట. మా పాప పట్టుకుంది. నెక్స్ట్ ఇక్కడ చెర్రీ టమాటోస్ ఉన్నాయి, బుజ్జివి, రేపటికి వస్తాయి అనమాట. ఒక 4 చెర్రీ టమాటోస్. నిన్న ఒక 3 కోసాము. అన్నీ కలిపి మినీ ఫుడ్ ఛానల్లో చిన్న వంట చేద్దాము, అది కూడా చూపిస్తాను. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని గార్డెన్ వీడియోస్ కోసం.
సో ఫ్రెండ్స్ అయితే ఇక్కడ మనకు తీగ మొక్కలు ఉండే కదా ఈ క్రీపర్ స్టాండ్లో, ఈ తీగ మొక్కలన్నీ తీసేసి మట్టి అయితే మళ్ళీ వేయడం జరిగింది. మొత్తం ఎండిపోయినాయి అనమాట. ఎండిపోయి మొత్తం మన కాపు అయితే వస్తలేదు. మైట్ బీ బికాజ్ ఆఫ్ మట్టి కావచ్చు రీజన్. మొత్తం వర్మి కంపోస్టే ఉంది, మట్టి అనేది లేదు. అందువల్ల హీట్ ఎక్కువయ్యి మనకు రాలేదనమాట, కాయలు కూడా ఏం రాలేదు సరిగ్గా. అందుకని కంప్లీట్గా తీసేసి మళ్ళీ మట్టి వర్మి కంపోస్ట్ అన్నీ ఒక సమపాలలో కలిపి ఈ విధంగా గ్రో బ్యాగ్లు అయితే వేయడం జరిగింది. నెక్స్ట్ మనం విత్తనాలు వేస్తాం అనమాట. విత్తనాలు వేసి ఈసారి మళ్ళీ తీగ మొక్కలు అయితే పెంచడం జరుగుతుంది. ఇది ఏదైతే క్రీపర్ స్టాండ్ ఉందో ఈ క్రీపర్ స్టాండ్కి ఈ విధంగా అల్లిస్తాం అనమాట. అయితే మనకు వచ్చేసి ఈ తమలపాకు చెట్టు మాత్రం చాలా బాగా వచ్చిందనమాట. అయితే దీనికి ఎక్కువ హీట్ కావాలేమో. ఇది అయితే దీనికి ఎటువంటి ప్రాబ్లం లేదు. మిగిలిన క్లైంబర్స్ ఏవి సరిగ్గా రాలేదనమాట. సో అందుకోసమని ఇది దొండగడ్డతో వచ్చిన చెట్టు మాత్రం అదే విధంగా ఉంచినాం అనమాట. సో తీసేసినాం ఇప్పుడు ఈ చెట్లన్నీ. ఇవన్నీ ఇప్పుడు మనం డిస్పోజ్ చేయాలి. వీటిని మళ్ళీ తీసేసిన చెట్లు ఏవైతున్నాయో వీటన్నిటిని మళ్ళీ మనం కంపోస్ట్ కింద చేద్దాము. అది ఎట్లా చేయాలనేది కూడా చూపిస్తాం మేము మీకు. అయితే సో చూడండి ఈ విధంగా అయితే చేయడం జరిగింది. అయితే మనం తీసుకొచ్చి ఇక్కడ మనం వర్మీ కంపోస్ట్ ఇంకా ఎర్రమట్టి మిక్స్ ఈ విధంగా అయితే చేస్తున్నాం అనమాట. పైనే టెర్రస్లోనే ఇవన్నీ మనం పారతోటి ఈ విధంగా మిక్స్ చేసి మళ్ళీ వేయడం అయితే జరుగుతుంది. మీరు చూడవచ్చు ఎర్రమట్టి ఇప్పుడు కవర్ చేసి పెట్టినాం. మంచు గడ్డ కడితే చాలా టఫ్ అయిపోతుంది తీయడం అని ఈ విధంగా కవర్ కప్పి పెట్టినాం. ఎర్రమట్టి కూడా పెట్టినాం అనమాట. సో ఇప్పుడు మొత్తం గార్డెనింగ్ వర్క్ అయితే చేయాలి. దీంట్లో వచ్చేసి మొత్తం టమాటో వంకాయ మొక్కలు అయితే ఉన్నాయి. ఇవి రీపాటింగ్ అయితే చేయాలన్నమాట. సో మనం ఫస్ట్ మట్టి అంతా సెట్ చేసుకున్నాక రీపాటింగ్ చేద్దాం. మీకు పైన చూపిస్తా పనులది. సో ఫ్రెండ్స్ పాలకూర అయితే కాపు అయిపోయింది అనమాట కంప్లీట్గా. ఇది తీసేయాలి. తీసేసి మళ్ళీ చేద్దాం. అయితే ఇది కొంచెం పురుగు అయితే రావడం జరిగింది. సో మొత్తం తీసేస్తున్నాం. తీసేసి మళ్ళీ వేద్దాం. అయితే బచ్చల కూర మాత్రం బాగా వస్తుంది ఇంట్లో. ఇంకా కొన్ని బచ్చలాకులు అవి కొంచెం పెద్దగా అయినాక కాడలు తీసి పెడితే మళ్ళీ వస్తుంది అనమాట ఇది. సో ఇది మొత్తం బచ్చల చెట్టుతో నింపేద్దాం, బచ్చల మొక్కలతోటి. సో ఇది వచ్చేసి స్టార్ ఫ్రూట్ ప్లాంట్ అనమాట. ప్లాంటేషన్ అయితే చేసినాం. సో నెక్స్ట్ వచ్చేసి ఇది ఆప్రికాట్. ఇది మల్బరీకి అయితే మనకు బాగానే వస్తున్నాయి ఫ్రూట్స్ అయితే. నెక్స్ట్ వచ్చేసి చెర్రీ అనమాట. ఈ మట్టి అంతా కలిపి సెట్ చేసి ఇప్పుడైతే పాటల్లో వేయడం జరిగింది. అయితే గ్రో బ్యాగ్స్లో కూడా వేసి ఇక్కడ నాటాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇదంతా జామ చెట్ల సెక్షన్. ఈ విధంగా జామ చెట్లు అయితే పెట్టడం జరిగింది. ఇవి కొంచెం పెద్దగా అయినాక మనకు స్పేస్ అనేది ఆక్రమిస్తాయి అనమాట. అందుకని కొంచెం స్పేస్ అయితే ఇచ్చిన ఫ్రీ స్పేస్. సో ఇదండి ప్రస్తుతం గార్డెన్ స్టేటస్. ఇంకా వర్క్ నడుస్తుంది. వర్క్ కంప్లీట్ కాగానే కంప్లీట్ వీడియో అయితే ఉంటుంది. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా వీడియోని లైక్ చేయండి. సో మట్టి అయితే తీసుకొచ్చినాం అనమాట. ఇట్లా ఎవ్రీ గ్రో బ్యాగ్లో అయితే ఇట్లా మట్టి అయితే అరేంజ్ చేయడం జరిగింది. గ్రో బ్యాగ్లో వేయడమే కాకుండా మనకు సపరేట్గా ఇక్కడ అయితే పెట్టినాం మట్టి, ఎర్రమట్టి ఇంకా మన వర్మీ కంపోస్ట్ ఆ పాట్ మిక్స్ ఆయిల్ ఏదైతే ఉందో కంప్లీట్గా కలిపేసి మిక్స్ చేసి కరెక్ట్ పాలలో ఇట్లా పెట్టడం అయితే జరిగింది. ఇప్పుడు ఇదంతా మనము ఒక పెద్ద గ్రో బ్యాగ్లో వేసి దాంట్లో మనం ఆకుకూరలు వచ్చేటట్టు చూద్దాం ప్లాన్ అనమాట. చూపిస్తాం మీకు కూడా. చూడండి ఈ పాలకూర కూడా కంప్లీట్గా తీసేస్తాం. ఇప్పుడు ఆల్రెడీ మూడు సార్లు హార్వెస్ట్ అయితే అయిపోయింది. పాలకూర 3 times హార్వెస్ట్ అయితే అయిపోయింది. సో మీరు చూడవచ్చు ఈ పాట్స్లో కూడా మనం ఏదైతే మిక్స్ చేసామో ఆ సాయిల్ అయితే వేయడం జరిగింది. ఇవన్నీ ఫ్రూట్ ప్లాంట్స్ అనమాట. ఇది వచ్చేసి జామ చెట్టు. ఇవన్నీ జామ చెట్లు అనమాట. మనకు వచ్చేసి ఇదొక మామిడి చెట్టు ఉంది, ఇదొక మామిడి చెట్టు ఉంది. అయితే 2 మామిడి చెట్లు అయితే ఉన్నాయన్నమాట. సో వీటికి కూడా మనము సాయిల్ అయితే వేయడం జరిగింది. ఇప్పుడు మిగిలిన దాంట్లో కూడా సాయిల్ వేసి ఎట్లా వేసినాము ఏంటని కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూపిస్తా. ఓకే, లెట్స్ గో. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే గార్డెన్లో చిన్న మార్పులు చేయబోతున్నాం. సో ఇక్కడ అయితే స్టాండ్స్ అరేంజ్ చేసామన్నమాట. ఇంకా ఇక్కడ పాట్ సాయిల్ వచ్చేసి తీసేసాం. పాట్ మిక్స్ సాయిల్ ఏదైతే ఉందో మనకు కంప్లీట్గా వర్మీ కంపోస్ట్తో నిండిపోయింది. వర్మీ కంపోస్ట్ ఒక్కటే సరిగ్గా పనిచేయదు, సాయిల్ కంటెంట్ అనేది చాలా తక్కువ ఉంది. అందుకని మనం ఏం చేసామంటే ఇదంతా తీసేస్తున్నాము. చూడండి దీంట్లో ఇప్పుడు మనము సపరేట్గా స్పాట్ సాయిల్ అయితే మిక్స్ చేసాం అనమాట. ఎక్కువ సాయిల్ వేసి మనం తక్కువ వర్మి కంపోస్ట్ కొంచెం అన్ని సమపాలలో మిక్స్ అయ్యేటట్టు చేసి మనం సాయిల్ అయితే మిక్స్ చేసాం అనమాట. ఈ సాయిల్ తీసుకొని మనం ఇప్పుడు దీంట్లో అయితే మిక్స్ చేయడం జరుగుతుంది.
తర్వాత దీంట్లో మనం మొత్తం వచ్చేసి బచ్చల కూర వేద్దామని ప్లాన్ చేసినాము. ఆల్రెడీ దీంట్లో కొంచెం బచ్చల కూర పెరిగింది కదా, అంతా తీసి పక్కకు అయితే పెట్టుకున్నాము. అయిపోయాక మంచిగా దీంట్లో అంతా కరెక్ట్గా రిపోర్టింగ్ చేస్తాం అనమాట. రిపోర్టింగ్ చేసినాక మళ్ళీ సేమ్ ఇటువంటిదే మనకు ఈ సైడ్కి కూడా ఒకటి వస్తుంది అనమాట. ఇటువంటి సేమ్ బ్యాగ్ ఇటు వస్తుంది అనమాట. అయితే దాంట్లో కంప్లీట్గా పాలకూర, ఇక్కడ బచ్చల కూర, ఇక్కడ పాలకూర, ఈ విధంగా ఆకుకూరలు అయితే వేద్దామని ప్లాన్లో అయితే వచ్చేస్తున్నాము. ఈ చివరి వచ్చేసి వంకాయ నారు పెట్టాము, అవి తీసుకొచ్చి పైన పెట్టేస్తాం అనమాట. ఇక్కడ కింద నుండి పైకి షిఫ్ట్ చేసాం, పెద్ద మొక్కలు అయితే చనిపోయాయి, ఇంకా మళ్ళీ నారు వేసాము. ఆ నారు తీసుకొచ్చి ఇక్కడ మళ్ళీ రీపాట్ అయితే చేస్తాము. ఇందులో సాయిల్ మిక్సింగ్ అంతా కూడా మంచిగా ఉంది. ఈ డ్రాగన్ ఫ్రూట్ ప్లాన్ని ఫ్రూట్స్ ఉన్న సెక్షన్కి మార్చేద్దాము. మన ఫ్రూట్స్ సెక్షన్ అంతా సపరేట్గా పెట్టామన్నమాట. అయితే ఇది ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతం టెంపరీ పర్పస్ ఉంది. అయితే దీన్ని ఇప్పుడు తీసేసి ఫ్రూట్స్ ఉన్న ప్లేస్లకు మార్చేస్తాము. సో మొత్తం సెటప్ అయితే జరుగుతుంది. ఇంకో 1-2 డేస్లో కంప్లీట్ సెటప్ అయితే అయిపోతుంది. అయిపోగానే మళ్ళీ ఒకసారి కంప్లీట్ వీడియో అయితే మీకు వస్తుంది అనమాట. నెక్స్ట్ అయితే ఇప్పుడు సాయిల్ మిక్స్ చేసినాం కదా, దాంట్లో ఎలా ఫిల్ చేస్తాము అండ్ ఇక్కడ ఒక పాట్ ఎలా పెడతాము అదంతా కూడా ఇప్పుడు చూపిస్తాము. ఇక్కడ కూడా వీటిల్లో కూడా చాలా ఆకుకూర అయితే వచ్చింది. నెక్స్ట్ ఉన్నది తెంపేసుకొని దీంట్లో కూడా ఈ సాయిల్ అంతా తీసేసి ఈ సాయిల్ మిక్స్ చేసింది దీంట్లో కూడా ఫిల్ చేసేస్తాము. దీంట్లో ఫిల్ చేసి దీంట్లో కొత్తిమీర పుదీనా పెట్టాలని. పాలకూరకు అయితే మనం పెద్దది ఆలోచించినాం కదా, పెద్ద టబ్లో వేద్దాము. ఇందులో మొత్తం కొత్తిమీర పుదీనా పెట్టాలనే ఐడియా. సో ఇటు మొత్తం ఎన్ని రోజులకైతే అవుతుందో కంప్లీట్గా అయితే తెలీదు, బట్ ఈరోజు అయితే స్టార్ట్ చేసినాం. సండే ఈరోజు, ఇంకా చూడాలి. ఒక పక్క అయిన తర్వాత ఇటు సైడ్ కూడా గ్రో బ్యాగ్స్ అన్నీ నింపి పెట్టింది మా పాప. కింద నుండి పిల్లో తీసుకొచ్చి పెట్టింది ఆడుకుంటూ. ఇటు సైడు అన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి మెల్లమెల్లగా చేసుకుంటూ పోదాము. అన్నీ కూడా స్టెప్ బై స్టెప్ చూపిస్తాము. ఇప్పుడే గార్డెనింగ్ అనేది కొత్తగా స్టార్ట్ అయింది కదా, సో మీరు మిస్ కాకుండా చూస్తూ ఉండండి. ప్రతి ఒక్క వీడియో మీకు స్టెప్ బై స్టెప్ అన్నీ తెలుస్తుంది. కొత్తగా గార్డెన్ స్టార్ట్ చేసిన వాళ్ళన్నా ఎలా సెటప్ చేసుకోవాలి, ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలి అనేది తెలుస్తుంది. మనం ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి పక్కన, ఇంకా వాటిని మెయింటైన్ చేయడం కోసం స్టాండ్స్ అని అవన్నీ ఇవన్నీ కొంటూనే ఉంటాం. అలా కాకుండా ఒక తక్కువ ఖర్చులో ఎక్కువ ఆర్గనైజేషన్ మంచిగా నీట్గా ఉండేటట్టు సెటప్ చేసుకునేటట్టు ఐడియాలు ఇస్తూ ఉంటాం అన్నమాట. సో చూస్తూనే ఉండండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే నెక్స్ట్ వర్క్ గబగబా చేసేద్దాం, చీకటి అయిపోతుంది. సాయిల్ అయితే ఇప్పుడు కిందదంతా తీసేసి మేము కింద ఫ్లోర్ నుండి 3 ఫ్లోర్స్ నుండి తీసుకొచ్చి కింద వేసామన్నమాట, ఖాళీ లేక. ఈ టబ్లోనే డైరెక్ట్ వేద్దాం అనుకున్నాం కానీ అప్పుడు మొత్తం అందులో మిక్స్డ్ సాయిల్ ఉంది. ఇప్పుడు అది తీసేసి మా బాబు తీసేశాడు. ఇంకా ఇప్పుడు మట్టి అయితే పోస్తున్నాము. అది తీసే కన్నా ఆ పిచ్ తీసే చాలు ఇంకా. సో ఇప్పుడు ఇదైతే ఫుల్ అయింది. నెక్స్ట్ పాలకూరకు కూడా చేస్తామన్నమాట. పాలకూరకు కూడా సేమ్ ఇదే విధంగా అన్నీ కూడా మనం ఇప్పుడు చిన్నవి మళ్ళీ పెట్టేసుకుందాము. ఇప్పుడు సాయిల్ అయితే మంచిగా కలిసింది. దీనికి నెక్స్ట్ ఎలా పోషన్ ఇస్తాం అనేది కూడా రెగ్యులర్ అప్డేట్స్ వస్తూ ఉంటాయి. మిస్ కాకండి, ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో బచ్చల చెట్టు అంతా నాటడం జరుగుతుంది. ఈ బచ్చల ఆకులు ఏవైతే మనం తీసి పెట్టామో సపరేట్గా, ఇవన్నీ మళ్ళీ రీపాటింగ్ అయితే చేస్తున్నాం అనమాట. సో ఈ బచ్చల చెట్టు అనేవి కొంచెము మొండి చెట్లు అనమాట. ఇవి మీరు కాడలు పెట్టినా వస్తాయి. మేము ఇవి కాడలు పెట్టి పెంచిందే అనమాట. అయితే ఇవైతే ఇప్పుడు మళ్ళీ రీపాటింగ్ అయితే చేస్తున్నాం కదా. మొత్తం ఇదంతా దీంట్లో మొత్తం బచ్చల చెట్లే పెడదామని ప్లాన్ అనమాట. చిన్న మడిలో మనం పొలంలో ఎట్లా పెడతామో అట్లా మనకు టెర్రస్ గార్డెన్లో చిన్న గ్రో బ్యాగ్స్లో ఈ విధంగా పెంచాలన్నది ప్లాన్ అనమాట. సో అదేవిధంగా మనం అక్కడ వర్టికల్గా మనకు పెద్దగా ఉంది కదా గ్రో బ్యాగ్, దాంట్లో వచ్చేసి మనం మొత్తం వంకాయలు రీపాట్ చేద్దామనే ప్లాన్లో ఉన్నాము. ఇక్కడ వచ్చేసి కంప్లీట్గా మనకు వచ్చేసి బచ్చల చెట్టు అనమాట. తర్వాత నెక్స్ట్ ఇటువంటిదే ఇక్కడ వస్తుంది, పాలకూర వస్తుంది. మరి ఏంటంటే ఫస్ట్ గార్డెన్ స్టార్ట్ చేద్దాం అనుకున్న తర్వాత ఒకటి నిర్ణయించుకున్నాము. మా ఇంటికి కావాల్సినవన్నీ మేమే పెంచుకోవాలి. అవి వచ్చేసి మొత్తము మెల్లగా అయినా సరే కంగారు లేకుండా మెల్లగా అన్ని సెట్ చేసుకుంటూ వస్తున్నాం అనమాట. ఎందుకంటే ఇద్దరం వర్కింగ్ ఒకటేసారి దీని మీద పడాలంటే కాదు. నేను జాబే, తను జాబే. మట్టి మోస్తున్నా ఏమైనా చేస్తున్నా చాలా బాడీ పెయిన్స్ వచ్చేస్తున్నాయి అనమాట ఈ పనులు చేస్తుంటే. సో కొంచెం చూసుకుంటూ మేము ఈ వర్క్ కంప్లీట్ చేసుకుంటున్నాం.
ఎప్పుడన్నా హాలిడే ఉన్నప్పుడు కొంచెం కంప్లీట్ చేసుకొని మళ్ళీ పెట్టిన వాటికి పోషన్ ఇస్తూ అలా 2 బాక్స్ చేస్తూ ఉంటాం అన్నమాట. ఇవన్నీ ఒక 1 వీక్ 10 డేస్లో ఇంకా పెద్దగా అయిపోతాయి. ఇవి పెట్టి ఇప్పటికి ఒక 10 డేస్ అలా అవుతుంది. వచ్చింది అది ఇంక వేర్లు వచ్చినాయా? వచ్చేసాయి ఇక వచ్చినాయా? అయితే ఇంతకుముందు వేర్లే లేకుండా ఓన్లీ కాడలు ఉండే, ఇప్పుడు ప్రతి ఒక్క దానికి వేరు వచ్చింది. చిన్న చిన్న దానికి కూడా వచ్చేసింది వేరు. సో అయితే మనకు మొత్తం వర్మీ కంపోస్ట్ ఉంటే వాటర్ ఈవెన్గా పోతలేదు అన్నిట్లలో, ఒక దగ్గరనే ఉండి అక్కడ నుంచి ఇంకిపోతుంది. ఇంకిపోవడం వల్ల వేరే మొక్కలకైతే మనకు దానిదైతే వస్తలేదు అనమాట. ఇటు లాస్ట్ లైన్ పెట్టాలి, ఇటు నుండి పెడితే అందట్లేదు అటు. సో అందుకోసం అని మళ్ళీ మనము ఈ సాయిల్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎర్రమట్టి కూడా సమపాలలో ఉండాలి. ఇంకెన్ని ఉన్నాయి? కొన్ని ఉన్నాయి. సరిపోకపోతే కనుక అవి కాడలు కట్ చేసి పెడదాం. ఈ రోజుకైతే స్టాండ్స్ ఆర్గనైజ్ చేసాము. ఇక్కడ మట్టి కూడా వెళ్ళిపోయింది చూడండి, మొత్తం క్లీన్ చేసేసాము. సో ఇందులో అయితే మనకు ప్లాంట్స్ అన్నీ కూడా రీపాట్ చేసేసాము. ఇంకా అక్కడ వంకాయ మొక్కలు సాప్లింగ్స్ పెడదాం అనుకున్నాం, అది కాలేదు, చీకటి అయిపోయింది చూడండి, లైట్ వేసాను. ఇంకా ఇక్కడ కూడా పాలకూర ఇలాంటిది పెట్టి విత్తనాలు వేయాలి. ఇంకా ఎప్పటికవుతుందో చూడాలి. మళ్ళీ కొంచెం ఆఫ్ దొరకంగానే మళ్ళీ చేస్తామన్నమాట. సో స్టాండ్స్ సెటప్ అయితే అయిపోయింది. ఇంకా మనం పెద్ద పెద్ద స్టాండ్స్ ఇలా ఆర్గనైజ్ చేసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే వాటర్ కింద పడ్డ గాలికి ఆరిపోయి మనకు నీట్గా కనిపిస్తుంది, స్లాబ్కి కూడా ఎఫెక్ట్ అనేది ఉండదు. సో మేము మెల్లమెల్లగా స్టాండ్స్ తీసుకొని ఇలా చేయిస్తున్నాం అనమాట. ఇంకా ఆర్గనైజ్ కూడా చేస్తున్నాము. సో మీరు కూడా ఖచ్చితంగా స్లాబ్ పైన వెయిట్ లేకుండా ఇలా స్టాండ్స్ ఆర్గనైజ్ చేసుకొని పెట్టుకోండి. స్లాబ్ కూడా పాడవకూడదు, మనకి ఇల్లు కూడా ఇంపార్టెంట్. సో ఇలా అయిందనమాట ఈరోజుకి వర్క్ అయితే. సో రేపటి వీడియోలో ఇంకా ఏమేమి చేసాము ఏంటి అనేది చెప్తాము. ఇప్పటికే చీకటి పడిపోయింది, ఇంకా ఏమేమి చేంజ్ చేసాము, గార్డెనింగ్ ఎలా అయింది అనేది అప్డేట్ ఇస్తూ ఉంటాం. సబ్స్క్రైబ్ చేసుకోండి, చూడండి ఈరోజు వర్క్ ఎలా అయింది అనేది కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ నెక్స్ట్ వీడియో. బాయ్.